ఈ కన్నెపల్లి దేవాలయం సారలమ్మది అన్నమాట. ఇక్కడి నుంచి అమ్మవారిని తీసుకువెళ్తారు. మరి మనతో పాటు ఒక భక్తురాలున్నారు. వారేం చెప్తారో విందాము. అమ్మ నమస్తే. నమస్తే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరిక్కడ వస్తున్నారు? ఇలా మొక్కులు అంటే ఇక్కడ మీరు పసుపు, కుంకుమ వేసి ఒక పండుని సమర్పించారు. ఏంటి అసలు ఇక్కడ ప్రత్యేకత అనేది? ఇక్కడ మహిమగల దేవత అని అంటారు. హ్మ్. సమ్మక్క సారక్క దేవత అని అంటారు. అందరూ ఇక్కడికొస్తారు. అన్నీ అనుకున్నయన్నీ జరుగుతాయి. కొంగు బంగారంగా కోరుకున్న వరాలన్నీ ఇస్తది. కొంగు బంగారం అని మొక్కుతాము. తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తామండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి వస్తున్నాము. హైదరాబాద్ నుంచి. మా సొంతూరు గుండేడు మా అత్తగారు. హ్మ్. మా అమ్మ వాళ్ళది పంగిడిపల్లి. అక్కడ వీలైనప్పుడు అక్కడ నుండి వస్తా. ఇక్కడ వీలైనప్పుడు ఇక్కడ నుండి వస్తా. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుండి వచ్చిన. హ్మ్. అనుకున్న కోరికలన్నీ తీరుతదని నమ్మకం మాకు. మేము చాలా నమ్ముతాము. అంటే జాతరకి ఇంకా టైం ఉంది. ఇప్పటి నుంచే మొక్కులు తీర్చుకుంటున్నారు ఏంటి? అంటే అప్పుడు బాగా రష్ ఉంటది. హ్మ్. ఇగ తినకుంటా తీర్చుకోవాలనేదే నా కోరిక. హ్మ్. బీపీలు, షుగర్‌లున్నాయి. ఇగ ముందుగానే వచ్చి తీసుకుందామని ముందే వస్తాం ఎప్పుడైనా. సారాలమ్మ ఆలయం యొక్క ప్రధాన పూజారి కాటా సారయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారు ఇక్కడ ఏం పూజలు చేస్తారు? మరి ఇప్పుడంటే జాతర కోసం అమ్మవారిని అందరూ మొక్కుతూ ఉన్నారు. జాతర లేని సమయంలో వారు ఏం పూజలు చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే అమ్మవారిని ఇప్పుడు మేడారం ముందు ఎలాంటి పూజలు చేస్తారు? గుడి మూతపడినప్పుడు ఎలాంటి పూజలుంటాయి? మీరిక్కడే ప్రధాన పూజారిగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఒక 4 జతలయితుంది పూజలో ఉన్న బట్టి. హ్మ్. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి జాతర కాబట్టి అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి దేవుని పడగబెట్టేటప్పుడు నేను పడకపోతాను మేడం. అయితే పూజ బుధవారం చేస్తాం మేడం. అయితే ఇప్పుడు ఈ జాతర ముందు చేసే పూజలు భక్తులు బాగా రావాలా, భక్తుల కోరికలు నెరవేరాలా, అక్కడ జంగాల్లో ఇట్లా ఎక్కడ పడతారు వంటలు కదా, అందరూ మంచిగా చూడాలా అని పూజ చేసుకుంటాం మేడం. ఆ తర్వాత అంటే ముందు అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలా? ఎట్లాగా? మేమే మేడం భక్తులా? భక్తులు. భక్తులు వస్తారు మేడం. మేము కూడా పూజ చేసుకుంటాం ఇక్కడ. భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ఇక్కడికి ఎన్ని వస్తారు. సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతుంది? నాకు తెలియదు 1946 నుంచి అంత ముందు నుండి అంటారు. అంతకుముందు నుంచి ఎన్నో సంవత్సరాల ఎన్ని నుంచి సంవత్సరాల నుంచి. జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అమ్మవారు కల్లో కానీ, లేదంటే ఏదో ఒక రూపంలో గాని కనిపించారా? ఆ! అమ్మవారు నాకు అప్పుడు అంటే నెలకోసారి, 2 నెలలకోసారి పూజకొచ్చినప్పుడు కనిపిత్తది మేడం. చిన్న పాపం లెక్క కనిపిత్తది. ఆ! ఎర్ర బట్టలేసుకొని. ఆ! రాత్రి కనిపిత్తది మేడం. కల్లో కలలో కనిపిస్తూ కనిపిత్తది ఉంటారు. మేడం. అంటే ఏం చెప్పడానికి వస్తూ ఉంటారు? పూజ మంచిగా చేసిందా లేదా, ఎట్లున్నది ఏం కథ అడుగుతుంది మేడం. అంతే. ఆ! థ్యాంక్ యూ. మనకి ఏంటంటే ఈ చెట్టు దగ్గర అందమైన రంగవల్లులతో చాలా చక్కగా తీర్చిదిద్దారండి. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతుంది. దాంతో పాటు అమ్మవారి జాతరకి ఇంకా మనకి జనవరి 28గా కాకపోతే అప్పటికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుందని ఇప్పటి నుంచే కొంచెం అనారోగ్యంగా ఉన్నవారు, పెద్దవారు వాళ్ళంతా కూడా ముందే దర్శనం చేసుకొని అమ్మవారిని వాళ్ళ మొక్కులైతే తీర్చుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దారో ఆలయాన్ని. మనకి ధ్వజస్తంభం ప్లేస్‌లో ఇక్కడ ఒక మనం చూసుకోవచ్చు. దీన్ని ధ్వజస్తంభం ప్లేస్‌లో నాటారండి. దానికేంటంటే మనం పసుపు, కుంకుమ రాసి బొట్లు కూడా పెడుతున్నారు. ఒక భక్తురాలు చూసుకోవచ్చనమాట. దీని పక్కనే వేప చెట్టు కూడా ఉంది. మనం వేప చెట్టుని సాధారణంగా హిందూ ధర్మంలో మనం మొక్కుతూ ఉంటాము అమ్మవారి రూపంగా.